ఎన్ని కేజీల పిండితైనా చెక్కల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్ దాకా పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. మిక్సీ జార్లో 5-6 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో కేజీ దాకా బియ్యపిండిని జల్లించి తీసుకోండి. దీంట్లోనే నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిపెట్టిన గుప్పెడంతా కరివేపాకు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యి కానీ లేదా నూనెని కానీ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇలా మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని ఒక కవర్ మీద ఆయిల్ని అప్లై చేసేసుకొని బాల్స్ అన్ని కూడా ఈ విధంగా వరుసగా పెట్టేసుకోండి. జాడి మూత తీసుకోండి. చక్కగా ఈ కవర్ మీద ఇలా ఒత్తేసేసుకొని తర్వాత మనం వేడి నూనెలో ఒక వాయికి సరిపడా చక్కగా వేసేసుకోవచ్చండి. ఈ వేగేలోపు ఇంకొక వాయి కూడా రెడీ చేసుకోవచ్చు. వీటిని మనం మంచి రంగు వచ్చేదాకా వేయించేసుకొని తర్వాత పక్కకు తీసుకొని చల్లారిపోయాక ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకోవచ్చండి. మీరు